Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. 5 star ब्रांड कोई भी हो, रोस्टेड तो 5 स्टार ही है. रूबरू मारुति शोरूम, महबूब नगर. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है. आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर. महबूब नगर के बैंक मुलाजिमीन 27 तारीख को 5 रोजा बैंकिंग के मुतालबे पर हड़ताल में शरीक होंगे. महबूब नगर के बैंक मुलाजिमीन ने ऐलान किया है कि वो रवा माह की 27 तारीख को 5 रोजा बैंकिंग के फौरी निफाज के मुतालबे पर होने वाली मुल्कगीर हड़ताल में शिरकत करेंगे. इस मौके पर पी तिरुमला रेड्डी, जे राजेश, एम आर जयकर, नरेश कुमार, जगन्नाथ रेड्डी, वेंकटेश्वरलू, राम भोपाल रेड्डी, श्रीनिवासुलू और ज्योति समेत मुख्तलिफ बैंकों के मुलाजिमीन ने हुकूमत की जानिब से फैसले में ताख़ीर पर सख्त नाराजगी का इजहार किया. रहनुमाओं ने कहा कि IBA की जानिब से UFBU के साथ मुआहदा हो जाने के बावजूद हुकूमत की खामोशी नाकाबिले कबूल है. बैंक मुलाजिमीन के कायदीन ने खबरदार किया कि अगर 5 रोजा बैंकिंग का मुतालबा फौरी तौर पर पूरा नहीं किया गया तो एहतजाजी तहरीक को मजीद तेज किया जाएगा और इसकी तमाम तर जिम्मेदारी हुकूमत पर आयद होगी. ఈరోజు దేశవ్యాప్తంగా UFBI ఆధ్వర్యంలో బ్యాంక్ ఎంప్లాయ్ చేస్తున్న సమ్మెకు ఆల్ ట్రేడ్ యూనియన్ల తరఫున మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఒకవైపు బ్యాంకు ఉద్యోగులు 5 రోజుల పని కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉంటే, రెండో వైపు కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లనే తీసుకొచ్చి సమ్మె హక్కు లేదు, పోరాటం చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, చివరికి బ్యాంకింగ్ రంగంతో పాటు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలనే ఈరోజు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. రెండో వైపు ప్రకృతి వనరులు, అడవులు కానీ, బొగ్గు గనులు, రకరకాలైనటువంటి ప్రకృతి వనరులను విధ్వంసం చేస్తూ ఈరోజు ప్రజానీకానికి అనేక రకాల హానికరమైనటువంటి కనీసం శ్వాస అంటే గాలి పీల్చుకునేటువంటి కూడా లేకుండా ఈరోజు దోపిడీదారులకు, అదాని అంబానీలకు ఈ దేశ సంపదను కట్టబెడతా ఉన్నాడు. వీటన్నిటికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులతో పాటు అన్ని రకాల ట్రేడ్ యూనియన్లతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతు వ్యవసాయ కూలీలు కలిసి ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో సకల ఉద్యోగులు, సకల కార్మికులు, ప్రజలు, వ్యవసాయ కూలీలతో పాటు మొత్తం ఈ దేశ సంపదను స్పందించే రకంగా పూర్తిగా మోడీ గవర్నమెంట్ విధానాలను వెనక్కి తీసుకునే రకంగా మోడీ గో బ్యాక్ అనే నినాదంతో పెద్ద ఎత్తున దేశంలో మహా ప్రజా ఉద్యమం రాబోతూ ఉంది. దీనితోనైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారు కళ్ళు తెరిచి ఇప్పటి నుంచైనా కార్మిక వర్గం పైన కార్మిక వర్గ దాడిని ఉపసంహరించాలని ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగ కార్మిక సంఘాలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం, ఈ సమ్మె చేయడం అనేది నిజంగా కార్మిక సంఘాలు అందరూ కలిసి ఈరోజు వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రధానంగా మోడీ యొక్క విధానాలు ఈరోజు కార్మిక వర్గం పైన, ఉద్యోగ వర్గం పైన ఏదైతే తీసుకురావడమో ఆ చట్టాలను పూర్తిగా 44 కార్మిక చట్టాలని 4 కోడుగా విభజించి ఈరోజు కార్మిక వర్గం, ఉద్యోగులపైన ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలు చేయడానికి పూనుకోవడం జరుగుతుంది. కనుకనే ఈరోజు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో దిగడం జరుగుతుంది. దీనికి ఉద్యోగులు కూడా ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళ యొక్క ప్రజల యొక్క 24 గంటలు 24 అవర్స్ చేసినా కూడా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ విధానం వల్లనే ఈరోజు సమ్మెకు దారి తీయడం జరిగింది. ఈరోజు సమ్మెలో కూడా ఉద్యోగులు రావడం కూడా జరిగింది. నిజంగా దీనికి 5 డేస్ నిజంగా వీళ్ళు సమ్మెలో పాల్గొనడం, దీనికి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్యాంకు యొక్క బంధు ఉంది వల్ల వాళ్ళకి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీ సమ్మెకు వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇస్తే
కేంద్రంలో ఉన్నటువంటి మోడీ యొక్క విధానాలని తిప్పికొట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రజలను కూడా మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా ఇబ్బంది కానీ కలిగితే ఉద్యోగుల నుంచి కానీ బ్యాంకు నుంచి కలిగితే కూడా సమన్వయంతో కొంత చూసుకొని వాళ్ళకు సంపూర్ణంగా ప్రజలందరూ మద్దతు ఇస్తే ఈ సమ్మె విజయవంతమవుతుంది. కార్మిక సంఘాలు కూడా రేపు ఫిబ్రవరిలో 12లో జరిగే సమ్మెను విజయవంతం కోసంకే మేమందరం కృషి చేసి ఈ ప్రభుత్వం పైన, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం పైన దెబ్బపడడానికే కార్మిక సంఘాలు సంసిద్ధమైనవి. కనుక ఈ పోరాటానికి కూడా మీరు కూడా మద్దతు ఇస్తూ రేపు ఫిబ్రవరి జరిగే సంపూర్ణ మద్దతు సమ్మెకు అన్ని సంఘాలు, కార్మిక ఉద్యోగులు కూడా పాల్గొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ కార్మిక సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజుల పని దినాన్ని కల్పించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా డిమాండ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండు దాదాపు 10 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వంతో అయినటువంటి అగ్రిమెంట్ను ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు అయినా అమలు కానందుకు నిరసనగానే ఇలా ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో కొనసాగలేదు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 5 రోజుల వీక్లీ వర్కింగ్ డేస్ను అమలు చేస్తామని చెప్పి కూడా 10 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అమలు కావట్లేదు. ఒకవైపు మోడీ ప్రభుత్వం బ్యాంకులు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే సమ్మెను పరిష్కారం చేయడానికి ఆలోచించాల్సిన విషయాన్ని మర్చిపోయి సమ్మెను అణచివేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే కొనసాగుతున్నట్టుగా కనపడతా ఉంది. స్పష్టంగా ఇండైరెక్ట్గా సమ్మెను ఏ రకంగా అయితే నిర్వీర్యం చేయాలి, సమ్మెను ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలని చేస్తూ ఉన్నారు. కానీ విచ్ఛిన్నం అవుతున్నట్టుగా ఎక్కడ కనపడలేదు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక బ్యాంకు ఉద్యోగుల సమ్మెనే ఇంత స్థాయిలో జరుగుతుందంటే దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులంతా కూడా రోడ్డు పైనకి వచ్చి మాట్లాడుతుంటే కూడా మోడీ గారికి వినపడకపోతాం చాలా విడ్డూరకరం. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులు ఎవరో చేస్తూ ఉన్నారు అంటే తెలియకపోవచ్చు. బ్యాంకులు మొత్తం బంద్ అయిపోయినాయి అనేది ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా, అది కూడా బ్యాంకుల్లో పనిచేసేటువంటి అన్ని సంఘాలు ఐక్యమై పోరాటం చేస్తుంటే కూడా మోడీ ప్రభుత్వం రాకపోతే దానికి తగిన గుణపాఠం రాబోయే రోజుల్లో మోడీ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే వారికి ఇచ్చినటువంటి హామీని, కొత్త హామీలు కూడా అడుగుతారు, ఇచ్చినటువంటి హామీను వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కూడా 10 సంవత్సరాలుగా అట్లాగే పెండింగ్ ఉంది. కాబట్టి హామీని నెరవేర్చేందుకు బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి కార్మిక సంఘాలుగా మేము పూర్తి అండదండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న వీక్లీ 5 days అనే ఏది డిమాండ్ అవుతుందో అది శాస్త్రీయమైనది, న్యాయబద్ధమైనది. ఎందుకంటే గతంలో భారతదేశంలో సోషలిజంలో భాగంగా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభుత్వ పరం చేసినారు. ఆ ప్రభుత్వ పరం చేసిన బ్యాంకుల్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని నరేంద్ర మోడీ కుట్రను భగ్నం చేయడానికే ఈ సమ్మె తోడ్పడతానని కోరుతూ నేను ముగిస్తున్నా. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 8 లక్షల బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో 8 లక్షల మందిలో ప్రభుత్వ రంగ సిబ్బంది ఉన్నారు, మరియు ప్రైవేటు బ్యాంకుల సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. మా యొక్క ప్రధాన డిమాండ్ 5 days బ్యాంకింగ్ అనే నినాదంతో ఎప్పటి నుంచో గవర్నమెంట్ని కోరుతున్నాము. కానీ గవర్నమెంట్ స్పందించట్లేదు. మావి ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. రిక్రూట్మెంట్ డిమాండు ప్లస్ వేతనాల డిమాండ్లు చాలా ఉన్నాయి. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి మాకు 5 days బ్యాంకింగ్ అనే నినాదంతో వచ్చినామంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మా బ్యాంకు ఉద్యోగుల సిబ్బంది యొక్క ఆరోగ్యం కోసం మేము వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఈ పోరాటం చేస్తున్నాము. అయినా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ని అంగీకరించడం లేదు. మాకు ఈ డిమాండు ఇక్కడితో ఆగదు. ఈ డిమాండ్ సాధించేంత వరకు మేము ఈ సమ్మెను ఫ్యూచర్లో కూడా సాగించే అవకాశం ఉంది. సో ఆ సందర్భంగా మా యుఎఫ్బియు మహబూబ్నగర్ యూనిట్ ఇక్కడ టీటీడీ కళ్యాణం ముందు నిరసన వ్యక్తం చేస్తూ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. ఈరోజు పెద్ద సంఖ్యలో మహబూబ్నగర్లో ఎప్పుడూ లేని విధంగా ప్రతి మహిళా సిబ్బంది అయితే ఏం కానీ ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమ్మెని విజయవంతం చేశారు. అందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే ఈ సమ్మెకు మద్దతుగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ వారు వచ్చి మద్దతు తెలిపారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు మరియు సహకరించిన పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. ఈరోజు యుఎఫ్బియు పిలుపు మేరకు మహబూబ్ నగర్ యుఎఫ్బియు అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో 5 రోజుల పని దినాల గురించి ధర్నా చేయడం జరిగింది. ఇది మా డిమాండ్ 2023లో ఐబీఏ ఒప్పుకున్న డిమాండే. ఈరోజు కొత్తగా మేమైతే ఏం డిమాండ్ పెట్టట్లేదు. ఆ ఒప్పుకున్న డిమాండ్ అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగులు అందరం కలిసి ఈరోజు ధర్నా చేశాము. అది ఒప్పుకోకుంటే ఇటువంటి ధర్నా కార్యక్రమాలు ఫ్యూచర్లో నిరవధిక సమ్మెకు కూడా పోయే అవకాశం ఉందని
మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।